ప్రిన్సిపల్ గా డాక్టర్ సురేఖ గారు నియమితులయ్యారు. గతంలో తాను కడపలో మెడికల్ కాలేజ్ లో వర్క్ చేసి బదిలీ మీద నంద్యాలకు వచ్చానని, నంద్యాల మెడికల్ కాలేజ్ లో వస్తువులు సరిగ్గా లేవని, అవన్నీ సిబ్బంది సహకారంతో అన్ని పూర్తి చేస్తానని వివరించారు. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని డాక్టర్ లింషా ముస్తాఫా ఎమర్జెన్సీ విభాగానికి ఉద్దేశపూర్వకంగా స్వీయ హానిని ప్రదర్శించే రోగుల ప్రొఫైల్ మరియు ఫలితం అనే అంశంపై ఆమె చేసిన అసాధారణ పరిశోధనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా అత్యుత్తమ పరిశోధన ప్రశంసా పత్రం లభించింది. అన్ని మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బాలేశ్వరి తెలిపారు. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ ఏ సురేఖ. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల ప్రిన్సిపల్ ఏడిఎంఈగా ఇక్కడ ఈ మంత్ 8th జాయిన్ అయ్యాను. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అక్కడ 3 years వర్క్ చేశాను. 6 months ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా, 1 year ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా, 1.5 year ప్రిన్సిపల్ ఏడిఎంఈగా అక్కడ వర్క్ చేశాను. నేను నా యూజీ పీజీ సర్వీస్ అంతా ఎడ్యుకేషన్ అంతా కర్నూలు. 97 నుంచి 2022 వరకు కర్నూలు మెడికల్ కాలేజీలోనే వర్క్ చేశాను. మధ్యలో 2006 1 year గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ అసోసియేట్గా వర్క్ చేశాను. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల ఇది న్యూ కాలేజ్, phase 1 కాలేజ్. సో ఇది 3rd year బ్యాచ్ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది. ఇంకా ఈ మెడికల్ కాలేజ్ని మంచిగా అభివృద్ధి చేయాలి అనుకుంటున్నాం అందరి సహకారంతో. ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్, అందరు ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటే ఆఫీస్ స్టాఫ్ అందరి సహకారంతో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలని ఎంతో ముందుకి నడిపించాలని, అభివృద్ధి బాటలోకి తీసుకురావాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. Okay, good morning to all. I am Dr. Baleshwari, working as a Professor of Pathology and Academic Vice Principal in Government Medical College Nandyala. ఒక రీసెంట్గా ఎన్ఎంసి నుంచి ఒక ప్రశంసా పత్రం వచ్చింది. అది దేని గురించి అంటే ఎమర్జెన్సీ మెడిసిన్లో పీజీ ఎండి చేస్తున్న ఒక అమ్మాయి లిమ్సా అనే ఆమెకు ఒక పబ్లికేషన్ పంపించారు. ఆ పబ్లికేషన్ ఏమంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళ అవుట్లెట్ ఎలా ఉంది, ఎంతమంది సర్వైవ్ అవుతున్నారు, ఎంతమంది డెత్ అవుతున్నారు అనే దానిపైన ఒక రీసెర్చ్ ఆర్టికల్ పబ్లికేషన్ పంపించారు. దానికి ఎన్ఎంసి అప్రిషియేట్ చేసి ఒక ప్రశంసా పత్రాన్ని మన కాలేజీకి అప్రిషియేట్ చేస్తూ పంపించారు. ఇది చాలా మన కాలేజీకి చాలా గర్వకారణము అండ్ జీజీహెచ్ కూడా చాలా గర్వకారణము, నంద్యాల జీజీహెచ్కి. దాంట్లో ఏమంటే మెయిన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సూసైడల్ టెండెన్సీ, సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో ఎర్లీగా వచ్చిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు, వాళ్ళకి డెత్ ఏం లేదు. అదే డిప్రెషన్లో సూసైడ్ అటెంప్ట్ చేసి పాయిజన్ తీసుకున్న వాళ్ళు కొంచెం లేటుగా రావడం వల్ల మరి వాళ్ళలో డెత్ రేట్ చాలా ఎక్కువ ఉందని ఒక మెయిన్ పేపర్ పబ్లికేషన్ చేశారు. అది చాలా న్యూ పేపర్గా ఉందని ఆ పేపర్ని చాలా అప్రిషియేట్ చేస్తూ ఎన్ఎంసి మాకు ఒక ప్రశంసా పత్రాన్ని ఆ అమ్మాయికి ఇచ్చింది. సో దీంట్లో మెయిన్గా ఇన్వాల్వ్ ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాం డాక్టర్ మొహమ్మద్ రఫీ సారు, తర్వాత సైకాట్రిస్ట్ సార్ రూఫస్. వీళ్ళిద్దరి ప్రెజెన్స్లో ఆ అమ్మాయి గైడెన్స్లో తను ఈ రీసెర్చ్ ఆర్టికల్ పబ్లికేషన్ పంపించారు. దాన్ని ఎన్ఎంసి అప్రిషియేట్ చేస్తూ మా కాలేజీకి